రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలపై కేంద్ర మంత్రులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ది పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గేతోనూ సమావేశమయ్యారు సీఎం. ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల భద్రతపై చర్చించారు. రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. గోదావరి నదీ జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నింపేందుకు సహకరించాలన్నారు. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు సీఎం, మంత్రులు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 7,85,000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని ఇండ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ స్కీమ్ల కింద నిర్మించే ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి 16,100 కోట్ల వ్యయమవుతుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించిన కేంద్రం బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణ రాయితీ 1,468 కోట్లకు పైగా నిధులు వెంటనే ఇవ్వాలన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 89,987 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం సరఫరా చేసినట్లు తెలిపారు. దీని బకాయిలు 343 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి విజ్ఞప్తి చేశారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము ముందుగానే సబ్సిడీ చెల్లిస్తామని, గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని కోరినా గ్యాస్ ఏజెన్సీలు సానుకూలంగా స్పందించడం లేదన్నారు సీఎం. ప్రస్తుతం వినియోగదారులు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండటంతో ఇబ్బందిగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసమే కేంద్ర మంత్రులను కలిశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు త్వరగా రిలీజ్ చేయాలని కోరినట్లు చెప్పారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా సహకరించాలని కోరామన్నారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత వారి అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వటమే కాదు, ఒక 10 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ, వరంగల్ సభ నిర్వహణపై చర్చించారు. సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ప్రియాంక గాంధీతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కొత్త చీఫ్ నియామకంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిపై సోనియా, రాహుల్ గాంధీలతో చర్చించినట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్. On various issues concerning Telangana government and what is due to us from the central government. And as far as our meetings with Priyanka ji and Rahul ji are concerned, we indicated what is the progress we have made as per the farm loan waiver and requested them to come to Telangana when we complete the farm loan waiver in about a month's time. We had a very successful visit both in terms of appraising our top leadership about the ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సన్మానించారు.
ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఖర్గేకు బర్త్డే విషెస్ తెలిపారు నేతలు.